ఈరోజు గుడివాడలో ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయంట, విన్నావా? నిజంగా? అబ్బా, తొందరగా పనులు పూర్తి చేశారన్నమాట. ఎప్పుడంట వస్తున్నారు? ఉదయం 10:20 గుడివాడకు చేరుకుంటారట. పట్టడమంతా చాలా సందడిగా ఉందంట తెలుసా? అంటే పనులు చాలా వేగంగా జరిగాయనర్థం. అసలు ఇంత తొందరగా ఎలా కుదిరింది? సరిగ్గా చెప్పావు. సీఎం ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పర్యటన ఖరారవడంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేశారట. హెలీప్యాడ్ నుంచి ప్రజావేదిక సభ వరకు అన్నీ సిద్ధం చేశారంటున్నారు. ఓ, అంటే ఏఎన్ఆర్ కళాశాల ఆవరణలో హెలీప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో సభ అన్నీ చివరి దశలో ఉన్నాయన్నమాట. మరి క్యాడర్ మీట్ కూడా ఉందంట కదా, అదెక్కడా? బైపాస్ రోడ్లో మధ్యాహ్నం 2:30 క్యాడర్ మీట్ ఉంటుందట. దానిక్కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారన్నమాట. మరి పట్టణంలో స్వాగత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పట్టణమంతా స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపు రంగులో కలకళ్లాడుతుందట. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారట. అంటే ఉత్సాహం మామూలుగా లేదనమాట. మరి భద్రత సంగతేంటి? అంతమందొస్తారు కదా? భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారట. సీఎం ప్రయాణించే మార్గమంతా పటిష్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు పోలీసులు. చాలా పకడ్బందీగా చేస్తున్నారన్నమాట. ఇంకేమైనా ప్రత్యేక కార్యక్రమాలున్నాయా ఈ పర్యటనలో? అవును, గౌతమ్ పాఠశాల సమీపంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం వేదిక సిద్ధంగా ఉందట. ఆ కార్యక్రమంలో సీఎం వర్చువల్గా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ ఆటోలను ప్రారంభించనున్నారు. అది చాలా మంచి విషయం కదా. వర్చువల్గా ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయన్నమాట. సరిగ్గా. అయితే ఒక చిన్న విషయమేంటంటే, పర్యటన ఖరారైన సమయం తక్కువగా ఉండటంతో హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం లేకపోయిందట. అంటే కొంచెం రిస్క్ తీసుకున్నారన్నమాట. కానీ అధికారులు చాలా ధీమాగా ఉన్నారని విన్నాను. కరెక్ట్. మరికొన్ని గంటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని, పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వినడానికి చాలా బావుంది. అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల పర్యటన ఖచ్చితంగా విజయవంతమవుతుందనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు చూస్తూనే ఉండండి మన గుడివాడ న్యూస్. ఒక్క నిమిషం, ఈ వార్త మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.